అమ్మో, తోటలో పడిన కొబ్బరి బొండాలు తెచ్చాను, కొట్టేమంటావా? సరే. టాలెంట్ చూపిస్తాను. ఆపరా, నీకెందుకు రా శ్రమ? నేను ఉన్నాను కదా, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. మనం ఇంట్లో చూపిస్తాం. ఒక్క దెబ్బకి కాయ పచ్చడైపోవాలి. కష్టాలు సన్నీళ్ల లాంటివి. 4 చెంబులు పోసుకుంటే 5వ చెంబు నుంచి సుఖంగానే ఉంటుంది. అంతే, మనం అలాగే ఉండాలి. కష్టాలంతే, ముందు 4 కష్టాలు భరించగలిగితే తర్వాత ఆ కష్టం కూడా సుఖంగానే ఉంటుంది. ఎప్పుడు కష్టాలు ఎక్కువ వస్తున్నాయంటే యువతరం ఒకలా ఆలోచించాలి. బాగా వాతావరణం ఉక్కబోస్తుంది. మళ్ళీ ట్రై చేస్తావా? నువ్వు ట్రై చేయి. వెనక్కెళ్తా ఇప్పుడు కానీ. చెగ్గడ్డ ఇక్కడ వేసిన కురుపు బాగా సలుపుతోంది అంటే సంతోషించాలి, పగిలిపోతుంది అన్నమాట. బాగా ఉక్కపోస్తుంది అంటే వర్షం వస్తుంది. ఏంటిడు వంకరగా చూస్తున్నాడు? ఏం పోయే కాలం వచ్చింది వీడికి? పొద్దు పొద్దున్నే ఏంటి ఆ రీల్స్ గోలా? కొంచెం ఆ ఇన్స్టాగ్రామ్ కి కూడా బ్రేక్ ఇవ్వండి. సర్లే. ఏయ్, ఏంటా చూపు? అంటే చాలా రోజులైంది. అయితే నాకు రోజుకొక్కసారి నా అలవాటు. ఓర్ని. నువ్వేమనుకోకపోతే అనుకోకపోతే పెద్ద మనసు చేసుకొని నాకు ఇస్తావా? ఏ ఆపు, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నా సంగతి నీకు తెలీదు. కరాటేలో నేను రెయిన్బో బెల్ట్. బొమ్మనిస్తే బొంబాయిలో పడతావు. ఒక్క కాఫీ అడిగితే ఆస్తులు అడుగుతున్నట్టు ఎందుకంత కోపం? అంటే నువ్వు ఇంతసేపు అడిగింది కాఫీనా? నువ్వేమనుకున్నావు? అయినా నువ్వేంటి ఇంటల్లుళ్ళ టీలు కాఫీలు అడుగుతున్నావు? పనివాడివి పనివాడిలా ఉండు. వద్దులే, ఆ పోస్ట్ కంటే ఈ పోస్టే బెటర్. అయినా కాఫీ నువ్వే ఇవ్వాలేంటి? అడిగితే మంగే అవుదా? ఏ మంగా? కాఫీ ఏం కర్మ, టిఫిన్ కూడా రెడీయే. అదా, నాలా కాఫీ పెట్టాలంటే ఏ కాఫీ డేలోనో 10-15 ఏళ్ళు పనిచేస్తుండాలి. దానికంత సీన్ లేదు. అయినా నేను కాఫీ కలపాలంటే 10 ఏళ్ళైనా కాఫీ డేలో పనిచేసి ఉండాలి. ఆఫీసర్లా పడుకున్నాడు. అయ్యో, సరే, ఆ కొట్టం రెడీ అయ్యేదాకా కొన్ని రోజులు లోపల పడుకోవచ్చు. కానీ ఒక కండిషన్.
ఇది లక్ష్మణ రేఖ కాదు, రక్షణ రేఖ. నీకు పొర్రపాటున దీన్ని దాటి ఇటువైపు నీ వేలొచ్చినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. బావా బావా ఏంటి బావ ఇది? అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా అయితే ఎలా చెప్పు? చిన్నప్పుడు నాన్న చెప్పేవాడు, పెద్దవాడు పాపం చాలా ఇమోషనల్ సింపుల్ ఫిలిం, కానీ చిన్నోడే స్టబర్న్, స్ట్రాంగ్, ఇన్సెన్సిటివ్. నేను అలాగే పెరిగాను. వాడు పుట్టాక వాడిని చేతికి తీసుకున్నాక ఒక పాషంతో కన్నీళ్ళు వచ్చాయి నాకు. ఆ ఫీలింగ్ ఎంత గొప్పది, అసలు ఐ కెన్ నెవర్ ఎక్స్ప్లెయిన్ ఇట్. నేను చెప్పుకోలేను. అలాంటిది వాళ్ళ కనుచూపు మేరలో వాడు ఎక్కడ లేడు. దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను నేను, జస్ట్ వన్ థింగ్, వాడు ఎక్కడున్నా నలుగురికి ఉపయోగపడాలి, ఎవరి మీద భారం కాకూడదు. ఇంకొద్దురా ఆపేద్దాం. లోకంలో ఎవరికైనా పూలని చూస్తే ఆనందం కలుగుతుంది, కానీ వాటిని పండించే మనకి మాత్రం పూలని చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ ఊర్లో ఆ ఎమ్మెల్యే వాడి కొడుకు ఉన్నంత కాలం మన జీవితాలు బాగుపడవురా. కష్టపడి పండించిన పూలు నేల పాలవుతుంటే గుండె తరుక్కుపోతుందిరా. పట్నంలో అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా ఉందట. అదైతే రోజుకి 2 పూటల కడుపైన నిండుతుందని ఆశరా. పట్నంలో ఉండే కష్టాలు పట్నంలో ఉంటాయి బాబాయ్. ఇక్కడే పుట్టి పెరిగాం, ఇక్కడే ఎలాగోలా బతుకుదాం. ఆ బతుకు పోరాటం మీద వాళ్ళతోనే చేద్దాం బాబాయ్. నువ్వు ఆపరా, ఇక్కడ బతకడానికి ఏమీ లేదు. ఇంకొంతకాలం ఇక్కడే ఉంటే అందరం కలిసికట్టుగా ఈ గోదట్లో దిగి సావాలి. మన కోసం ఎవరూ రారు, మన బాధలు ఎవరికి పట్టవురా. పువ్వులు పండించే రైతు కళ్ళలో నిప్పులు పోయించకూడదు. వాళ్ళకి రావాల్సిన సెటిల్ చేసి పంపించేది. మన కష్టాలు తీరే దారి ఒకటి కనబడింది. చివరిసారిగా భగవంతుడి మీద భారం వేసి ఒక ప్రయత్నం చేద్దాం. అప్పటికీ కాకపోతే నేను మీతో పాటు పట్నం వచ్చేస్తాను బాబాయ్. పని మొత్తం నేను ఎత్తి మీద చేసుకున్నావు. ఆ సత్తిగడేం తెంగరుడు. ఎలా ఎగుతున్నావో ఏంటో. నువ్వు టెన్షన్ పడకు నాన్న, పనిలో కొత్త అబ్బాయి చేరాడు, అంతా బాగా చూసుకుంటున్నాడు. కొత్త అబ్బాయా? అయినా ఈ రోజుల్లో తోట పని చేసే కుర్రాళ్ళు ఎక్కడున్నారమ్మా? ఎవరమ్మా అతను? ఉన్నాడులే, రాము అని ఒక పిచ్చి పనోడు, ఎవరూ లేని అనాథ పాపం. సరే నాన్న, నేను బయలుదేరుతాను. నువ్వు టైంకి తిని మందులు వేసుకుంటే ఇంటికి వచ్చాక అన్ని నువ్వే చూసుకోవచ్చు. సరే, జాగ్రత్త అమ్మా. అలాగే. అమ్ములు పడిపోయావారా? దిగరా. వసే అమ్ములు, ఎన్ని రోజులు ఇలా ఒక్కదాని దొక్కుతావే? నువ్వు ఒక్కసారి వాడినావు అనుకో, నేను తొక్కి పెడతా. ఏమంటావు? మీ ఇంట్లో ఆడవాళ్ళకి బండ్లున్నాయి కదా, వాటిని ఎవరు తొక్కుతారు? ఓ, డబ్బున్నోడివి కదా, తొక్కడానికి ఎవరిని ఒకటి పెట్టే ఉంటావు. ఏం మాట్లాడుతున్నావే? నా సంగతి తెలుసుగా. నీ ఉడతూపులు మార్కెట్లో చూపించు, నా దగ్గర కాదు.
కోసం ఎంతమంది వచ్చారా? పబ్లిక్గా కత్తి కూడా పట్టుకొచ్చారంటే పెద్ద స్కెచ్ ప్లాన్ చేశారు. దేనికి? మేం ప్రాణాలు తీయడానికి రాలేదన్నా, ప్రాణాలు పోయమని అడగడానికి వచ్చాం. ప్రాణాలు పోయాలా? ఆ, నేను ఎంబీబీఎస్ అయితే డాక్టర్ని కాదు, మంత్రాలు చేసే మంత్రికుడిని కాదు. రాంగ్ అడ్రస్ బాబాయ్, టెన్షన్ పెట్టేశారు. నువ్వు మమ్మల్ని గుర్తుపట్టకపోయినా మేము అందరం నిన్ను గుర్తుపట్టాం బాబు. ఆ రోజు నువ్వు మార్కెట్ యార్డ్లో చేసిన చిన్న పని వల్ల కొన్ని కుటుంబాలు కడుపు నిండా అన్నం తిన్నాయన్నా. కొన్ని రోజులైనా సంతోషంగా బ్రతకగలిగాం. ఆ సంతోషం మా జీవితాల్లో కలకాలం ప్రతిరోజు కనబడాలన్నా, మా కష్టాలు పోవాలన్నా నువ్వు మాకు సాయం చెయ్యాలన్నా. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? నేను మార్కెట్లో కష్టాలు తీర్చడం ఏంటి? మీరు అనుకునే మనిషిని నేను కాదు. నన్ను వదిలేయండి. ఆ మనిషి మీరు కాదని అమ్మలాంటి ఈ మట్టి మీద ఒట్టేసి చెబుతారా? అవును, అది నేనే. ఆ రోజు ఏదో అలా జరిగిపోయింది. నాకు అసలు ఏం సంబంధం లేదు. నేను మామూలు రైతు కూలిని. మీ గొడవలోకి నన్ను లాక్కండి. నీకేమీ కాకపోయినా, నిన్నెవరూ పిలవకపోయినా అంత సాహసం చేసావంటే నువ్వు మామూలుడివి కాదు. నువ్వెవరివైనా సరే, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు. నువ్వు కొంచెం మనసు పెట్టావంటే మాకు ఏదో ఒక దారి దొరుకుతుంది బాబు. చిన్నోడువైనా చేతులెత్తి దండం పెడుతున్నావు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరాధర్మత్ స్వనిష్ఠుతాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఇది భగవద్గీతలో ఓ శ్లోకం. దీని అర్థం మీకు తెలియకపోవచ్చు, నేను చెప్తాను. పక్కవాడి పనిలో వేలు పెట్టకుండా మన పని మనం చూసుకోవడం ఉత్తమం. అది దీని సారాంశం. ఉంటాను. లావొక్కింతయు లేదు ధైర్యము, విలోలంబయ్యే ప్రాణంబులన్ తావుల్ దప్పెను మూర్ఛ వచ్చే ధనువున్ డస్సేన్ శ్రమం బయ్యడి. నీవే తప్ప నిత పరంబెరుగా మన్నింపందగుందీనుని. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. దీనర్థం నీకు తెలిసే ఉంటుంది. దాహం కోసం వెళ్లిన ఏనుగు కాలిని మొసలి నోట కరుచుకుంటే విలవిలలాడుతూ సాయం చేసే దిక్కు లేక ధైర్యం కోల్పోయి అయ్యా నీవే దిక్కని ఆ శ్రీమన్నారాయుణ్ణి వేడుకుంటే ఆయనే స్వయంగా వచ్చి రక్షించాడట. మా కష్టాలు తీర్చడానికి ఆయన రాకపోయినా ఎవరినైనా పంపకపోతాడా అని ప్రతి మనిషిలో దేవుణ్ణి వెతుకుతున్నాం. నీలో మాకా దేవుడు కనిపించాడు. మీరెవరో బాగా చదువుకున్న వారిలో ఉన్నారు. నేను చెప్పేది మీకైనా అర్థం అవుతుంది అనుకుంటా. నేను మీకు ఏ విధంగా సహాయపడలేను. ఇప్పుడు నా పరిస్థితి మీకు తెలియదు, చెప్పినా అర్థం కాదు. మీకు నిజంగా అంత కష్టమే ఉంటే కొంతకాలం ఓపిక పట్టండి. ఆ కాలమే మీ కష్టాన్ని తీరుస్తుంది. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఉంటాను. అదిగో వచ్చాడు. అడుగు. ఈ మొక్కలన్నీ బేరం నువ్వే చేసావా? కనీసం నాకు మొక్క కూడా చెప్పలేదు. ఇంతకు ముందు ఎప్పుడు మా సత్తు కూడా ఇంత వ్యాపారం చేయలేదు. తమరు కొంచెం మోస్తారా? ఏది లెక్క చెప్పు. గులాబీలు 100, చామంతులు 100, మహాత్మాలు 150, జట్రోఫాలు 150, పండానసలు 100, అలోకేషాలు 100, నికోటియాలు 150, మందారాలు 100, సింగపూర్ నిక్రోజాలు 75, సైప్రసులు 50. ముందు ముందు నువ్వు వాడి కింద పని చేయాలి చూడు. నువ్వు నోరు మీరు బొబ్బులు కదా నాయ. ఇదిగో నీ జీతం. అలాగే ఉంటది. ముందొచ్చిన కొమ్ముల కంటే వెనక వచ్చిన చెవులు ఎక్కువైపోయినాయంట.